అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ 2.0 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఏం చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెగ బుర్రలు గోక్కున్నటువంటి పరిస్థితి. కానీ పెద్దగా టైం ఇవ్వకుండా, పెద్ద గ్యాప్ కూడా ఇవ్వకుండా, కన్ఫ్యూజన్కి లేదంటే ఆ డౌట్కి పెద్ద గ్యాప్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాను మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఏం చేయబోతా ఉన్నాడు, ఎటువంటి విధానాలను అవలంబించబోతా ఉన్నాడు, ఏ స్ట్రాటజీలను ఉపయోగించబోతా ఉన్నాడు అనేటటువంటి దానికి క్లారిటీ అయితే రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి రాజకీయం అనేది స్పష్టమైపోయినటువంటి విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన 2.0 వెర్షన్లో రాజకీయాలు మతాల చుట్టూ చేయబోతా ఉన్నారు అనేది అయితే స్పష్టంగా తెలిసిపోయినటువంటి విషయం అన్నమాట. మొన్నటికి మొన్న ఒక రోడ్డు ప్రమాదంలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణిస్తే ఆ మరణాన్ని రాజకీయం కోసం వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంతా కాదు. తన పార్టీలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ విభాగానికి సంబంధించినటువంటి నాయకులను రెచ్చగొట్టి ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇంటి చుట్టూ వందల వేల సంఖ్యలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను మోహరించి వాళ్ళతో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయించడము, వాళ్ళను రెచ్చగొట్టి ప్రజల మధ్యలో గొడవలు పెట్టాలనేటటువంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఈ పాస్టర్ ప్రవీణ్ మరణం చుట్టూ ఈ మాజీ ఎంపీ హర్షకుమార్ కావచ్చు, లేదంటే ఇతరత్ర వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఏ విధంగా ఆ మరణాన్ని, ఆ ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి తద్వారా ఈ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే ఎంత ముమ్మరంగా చేశారో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఈ పాస్టర్ ప్రవీణ్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో శ్రమించి చాకచక్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని చాలా తొందరగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి అన్నమాట. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంటే గనక నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా స్పందించకపోయి ఉండుంటే మాత్రం డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి ఈ పాస్టర్ పగడాల యొక్క మరణాన్ని, ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణాన్ని కూటమి ప్రభుత్వం మెడకు చుట్టేటటువంటి ప్రోగ్రాం అయితే మాత్రం, కార్యక్రమం అయితే వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్గా అయిపోయి ఉండేది. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలను చాలా చాకచక్యంగా తిప్పికొట్టేసింది. ఇక రెండోది, హిందుత్వం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం చేస్తూ ఉన్నాడు అన్నమాట. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా క్రైస్తవుడు. ఆయన హిందూ ధర్మాన్ని పాటించడు, ఆయన హిందూ సంస్కృతిని అంతగా గౌరవించడు. ఆయన హిందూ సమాజానికి సంబంధించి, హిందూ దేవాలయాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రాలు ఏవైనా ఉంటే వాటిని, రూల్స్ని ఫాలో అవ్వడు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రాన్ని సందర్శించాల్సినటువంటి సమయంలో ఆయన అన్యమతస్థుడు కాబట్టి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారము అన్యమతస్థులు ఎవరైనా సరే శ్రీనివాసుడి యొక్క దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. దానిపైన సంతకం చేసి, అవును నేను అన్యమతస్థుడు అయినప్పటికీ కూడా శ్రీనివాసుడి మీద నాకు అచంచలమైనటువంటి నమ్మకం, భక్తి ప్రపత్తులు ఉన్నాయి అని చెప్పేసి నేను అంగీకరిస్తూ ఉన్నాను, సంతకం పెడతా ఉన్నాను అని చెప్పేసి సంతకం పెట్టి లోపలికి దర్శనానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనమాట. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే రెట్టమదంతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు సంతకం పెట్టాలి, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి నేను అని చెప్పేసి రెట్టమదంతో మాట్లాడినటువంటి పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్యాటర్న్లోనే, తన తండ్రి యొక్క ప్యాటర్న్లోనే నేను సంతకం ఎందుకు పెట్టాలి అది ఇదని చెప్పేసి రెట్టమదంతో మాట్లాడినటువంటి పరిస్థితి అనమాట. ఇక అఫ్కోర్స్ విజయలక్ష్మి గారు ఏనాడు కూడా తిరుమల క్షేత్రంలోకి అడుగు పెట్టలేదు. అంతేకాకుండా భారతిరెడ్డి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు కావచ్చు, ఇప్పటిదాకా తిరుమల క్షేత్రంలోకి కాలు పెట్టినటువంటి పరిస్థితే లేదు. ఇక షర్మిల గారు కావచ్చు, లేదంటే బ్రదర్ అనిల్ కావచ్చు, వీళ్ళు కూడా ఆ తిరుమల క్షేత్రంలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు.
సో ఈ తిరుమల క్షేత్రం చుట్టూ ఇప్పుడు రాజకీయం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తిరుమలలో ఏదో అయిపోతూ ఉందని చెప్పేసి, తిరుమలలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత టీటీడీకి అక్కడ ఈ తిరుమల క్షేత్రం యొక్క ప్రాశస్త్యం మొత్తము, పవిత్రత మొత్తం మంట కలిసిపోతూ ఉందని చెప్పేసి, హిందూ సమాజాన్ని నాశనం చేయడం కోసం, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని నాశనం చేయడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి, హిందువులకు రక్షణే లేకుండా పోయిందని చెప్పేసి, హిందూ దేవుళ్ళకు రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి, ఆ కొండ కింద ఉన్నటువంటి గోశాలలో గోవులన్నీ చచ్చిపోతూ ఉన్నాయని చెప్పేసి, ఇట్లా చేతికి దొరికినంత బురదను గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద చల్లేటటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి. తద్వారా ఏంటి అంటే తన మీద ఉన్నటువంటి ఈ హిందూ వ్యతిరేకతను తగ్గించుకోవడమో, లేకపోతే గనక తన మీద ఎంత హిందూ వ్యతిరేకత ఉందో అంతే హిందూ వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఏర్పడేలా చేసేటటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడడం జరిగింది. ఇక వక్ఫ్ బోర్డుకి సంబంధించి ముస్లింలు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద ఎత్తుకొని మోసి తీసుకొని వచ్చి సీఎం సీట్లో కూర్చోబెడితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలను శాంతం నాకించేశాడు. అయినప్పటికీ కూడా కళ్ళు తెరుచుకున్నటువంటి ముస్లిం సమాజం 2024 ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని చీపో నువ్వు మాకొద్దు అన్నా కూడా ఈ ముస్లిం సమాజం జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నిలబడింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేతిలో 30 మంది ఎంపీలు ఉండి ఈ మైనారిటీలకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిందో, సిఏఏ కావచ్చు, ఇట్లాంటివన్నమాట. సో ఇటువంటి బిల్లులన్నిటికీ ఏమాత్రం కూడా కండిషన్లు కూడా పెట్టకుండా, ఏమాత్రం కూడా షరతులు పెట్టకుండా గుడ్డెద్దుపై చేనులో పడినట్టు మోడీ గారు ఏ బిల్లు తీసుకొని వచ్చినా కూడా దానికి గుడ్డోళ్ళ మాదిరిగా పోయి ఓట్లేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాటు. కానీ ఢిల్లీలో మోడీ గారు తెచ్చినటువంటి ప్రతి బిల్లుకు సపోర్ట్ చేస్తారు. గల్లీలోకి వచ్చేసరికి ఇదిగో మోడీ గారు ముస్లిం వ్యతిరేక విధానాలను తీసుకొని వస్తూ ఉన్నారు, ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం, ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ముస్లిం సమాజానికి వ్యతిరేకం అని చెప్పేసి రాజకీయాలు చేసుకునేటటువంటి పరిస్థితి. గతంలో 5 సంవత్సరాలు తాము అధికారంలో ఉన్నప్పుడు అదే ప్యాటర్నే. అధికారం కోల్పోయిన తర్వాత మొన్నటికి మొన్న వచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లులో కూడా వీళ్ళు ఇటువంటి ప్యాటర్న్నే ఫాలో అయ్యారు. అక్కడ లోక్సభలో వీళ్ళకు 4 ఉన్నారు ఎంపీలు. వీళ్ళు ఓట్లు వేసినా వెయ్యకపోయినా ఆ బిల్ అనేది లోక్సభలో పాస్ కాకుండా అయితే ఆగేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ బిల్లు రాజ్యసభలో పాస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఓట్లు వేసి తీరాలి, లేకపోతే ఆ బిల్లు పాస్ అయ్యేటటువంటి పరిస్థితే లేదు. కానీ అది రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. ఎట్లా పాస్ అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీలు రాజ్యసభలో ఓట్లు వేయకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు, సవరణ బిల్లు ఎట్లా పాస్ అయ్యింది అని ఏ ఒక్క మైనారిటీ అయినా సరే రోడ్డు మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గల్లా పట్టుకొని అడుగుతాడా? అడిగేటటువంటి స్థాయిలో వాళ్ళ యొక్క చైతన్యం ఉందా అంటే లేదు అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో వాళ్ళ ఎంపీల చేత ఆ బిల్లు పాస్ అవ్వడం కోసం ఓట్లు వేయిస్తారు. ఇక్కడ గల్లీలోకి వచ్చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి బిల్లులు తీసుకొని వచ్చారు అని చెప్పేసి గల్లీలలో మాత్రము నానా రచ్చ చేస్తారనమాట. ఢిల్లీలో ఒక విధానం, గల్లీలోకి వచ్చేసరికి ఒక విధానం. ఇలా క్రైస్తవ మతాన్ని, హిందూ మతాన్ని, ముస్లిం సమాజాన్ని, ప్రతి సమాజాన్ని కూడా తన యొక్క రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఉన్నాడు జగన్ 2.0 అనేటటువంటి వెర్షన్లో. సో ఇటువంటి ఫేక్ ప్రచార జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మడం కానీ సీరియస్గా తీసుకోవడం కానీ చేయకూడదు అని చెప్పేసి మేము మా తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.